కృప చేత మనం బలపరచమని యేసయ్య పేరటడుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సో మరొకసారి మీరు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇక కుటుంబ ఆశీర్వాద పనులకు వచ్చినటువంటి సేవకులకి, మరి ఇక్కడికి వచ్చినటువంటి విశ్వాస బృందానికి, మరి స్నేహితులకు, ప్రేమరాశులకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సో మరి బైబిల్ గ్రంథంలో మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అక్కడ 128వ సంకేతం మనకు తెలియజేస్తుంది. అది ఒక కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదించబడుతుంది, ఒక కుటుంబం ఏ రీతిగా అభివృద్ధిలోకి వస్తుందనే విధానం మనం చూసుకున్నట్లయితే ఈ ఛాయ మనం చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబం అంటే అక్కడ దేవునికి భయపడి అనేక వాక్యాన్ని అనుసరించే కుటుంబమే ఇక దీవించబడినటువంటి కుటుంబం. హల్లెలూయా. సో అక్కడ కీర్తన కోడంటే ఒక ఫస్ట్ వచనం మనం చూసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకున్న వారు ధన్యులు అని ఏమవుతుందంటే చెప్పబడుతుంది. హల్లెలూయా. సో ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి నడుస్తారో, ఎవరైతే ఆయన యందు విధేయత కలిగి ఆయన మార్గంలో నడుస్తారో ఆ కుటుంబాలు ఏమవుతుందంటే అక్కడ దీవించబడుతున్నట్లు మనం ఏం చేస్తామంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఈ కుటుంబాల్లో ప్రేమ కనబడుతుంది, ఈ కుటుంబాల్లో ఐక్యత కనబడుతుంది, ఈ కుటుంబాల్లో మనకి ఏం పడుతుందంటే సంతోషము, సమాధానం కనబడుతుంది. హల్లెలూయా. సో ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా వారు ఏం చేసుకుంటారంటే సమాధానం ఉంటారు. భార్య భక్తులు ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే గౌరవించుకుంటారు. ఎందుకంటే వారు దేవునికి ఆచరణ వారు ఏం చేస్తారంటే పాటిస్తున్నారు, వారు దేవుని ఏం చేస్తారంటే విధేయతగా వారు జీవిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే సంతోషకరంగా మనకేమవుతుందంటే కనబడడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఈ కుటుంబం ఆశీర్వదించబడినటువంటి కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేస్తారో చెప్పరా, తల్లిదండ్రులు తన బిడ్డలకు ఏం చేస్తారంటే ప్రార్థన నేర్పిస్తారు. తల్లిదండ్రులు తన బిడ్డలకు ఏం చేస్తారంటే ఒక సంస్కారం అనేది నేర్పుతారు. సమాజంలో ఏ రీతిలో జీవించాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, సమాజంలో యొక్క జీవిత విధానం ఏంటనేది ఆస్వాదించుకున్నటువంటి కుటుంబం కుటుంబ పిల్లలకి ఏం చేస్తారంటే నేర్పించడం అనేది మనం ఏం చేస్తామంటే చూడగలుగుతుంటాం. హల్లెలూయా. అంతేకాదు ఈ కుటుంబం ఏం చేస్తారంటే కలిసి ప్రార్థిస్తారు, ఒక యూనిటీ ఉంటారు. ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, మరి ఏది వచ్చినా సరే ఒక యూనిటీ ఉండి వారు ఏం చేస్తారంటే ప్రార్థిస్తుంటారు. హల్లెలూయా. ఇది ఏ కుటుంబం? ఇది ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. హల్లెలూయా. సో ఆశీర్వదించిన కుటుంబం ఎలా ఉంటదంటే ప్రేమతో ఉంటది, ఐక్యత కలిగి ఉంటారు, మంచి సమాధానం కలిగి ఉన్నట్లుగా మనం ఏం చేస్తుంటే బైబిల్ గ్రంథం నుంచి మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు బైబిల్ గ్రంథం చూసుకున్నట్లయితే అబ్రహాం దీవించబడ్డాడు, నోవాహు దేవుని చేత దీవించబడ్డాడు. అంతేకాకుండా యెహోషువ కూడా అంటున్నాడు దీవించాలి, నేను నా కుటుంబ వారిని యెహోవాని ఏం చేస్తానంటే సేవించదని అంటున్నాడు. హల్లెలూయా. అలా సేవించడం బట్టే యెహోషువ ఏ రీతిగా ఆశీర్వదించబడడానికి మనం ఏం చేస్తామంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుణ్ణి కేంద్రంగా పెట్టి నువ్వు ఆరాధించినట్లయితే, దేవుణ్ణి ఒక మధ్య భాగం పెట్టి నువ్వు ఆరాధించినట్లయితే, లేదా ఆయన స్తుతించినట్లయితే నువ్వేమవుతావు అంటే దీవించబడిన వారిగా కనబడుతుంటావు. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యం ఫస్ట్ లైన్ మనకు కనబడిపోతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకున్న వారందరూ ధన్యులు అంటున్నారు. హల్లెలూయా. సో మీరందరూ కూడా కుటుంబ ఆశీర్వాద పండుగలకు వచ్చినటువంటి సహోదరులు కావచ్చు, బంధువులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనప్పటికీ ఆయన యందు ఎలా నడాలంట భయభక్తులు కలిగి నడాలని ఆశపడుతున్నాను. ఆయనకి ఎందు ఎలా ఉండాలంట మార్గంలో ఆయన మార్గంలో నడాలని ఆశపడుతున్నాను. ఆయన విధేయతలు మీరు ఉన్నట్లయితే మీ కుటుంబాలు దీవించబడినట్లుగా సియోను నుంచి దేవుని ఏం చేస్తానంటే దీవించబడను గాక. హల్లెలూయా. సో మనం ఒక వాక్యం మనం నేర్చుకుందాం. సో మనం నేర్చుకున్నది ఏంటంటే నిన్ను బట్టి ఆశీర్వాదమా లేదా శాపమా అనే దాని గురించి మనం జ్ఞానించుకుందాం. సో ఒకరిని బట్టి మరొకరికి ఏమవుతుందంటే ఆశీర్వాదం అనేది దేవుడు ఏం చేస్తాడంటే కలుగు చేస్తాడు. హల్లెలూయా. సో నిన్ను బట్టి నీ కుటుంబానికి, నిన్ను బట్టి నీ తరగతికి, నిన్ను బట్టి జనంగానికి లేకపోతే సమూహానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. సో లేఖన భాగం నుంచి పరిశోధన చేసుకున్నట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం ఒక మంచి మాట మనకు కనబడుతుంది. ఒకసారి చదువుకుందాం దాన్ని. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండును అంటున్నాడు. హల్లెలూయా. చాలండి, వచనం చాలు మనకి.
సో ఇక్కడ చూసినట్లయితే అబ్రహామును బట్టి ఇక లోతు ఏమంటే ఆశీర్వదించబడినట్లుగా మనం ఏం చేస్తున్నాం అంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో అబ్రహాము విశ్వాసం తండ్రి ఉన్నారు. అబ్రహాము ఎలా ఉన్నాడంటే ఒక ఆశీర్వదించుకున్నటువంటి వాడు ఉన్నాడు. సో అబ్రహాము అబ్రహాంతో ఉండడం వల్ల లోతుకి ఏం కలిగిందంటే ఆశీర్వాదం వచ్చినట్టు మనం ఏం చేస్తున్నాం అంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం ఇక్కడ 12 అధ్యాయంలో పిలుపుని బట్టి తనకున్నటువంటి గ్రామం విడిచిపెట్టాడు, తనకున్న దేశం విడిచిపెట్టి దేవుడు ఏదైతే స్థలం నాకు చూపిస్తున్నాడో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అబ్రహాం దీవించిన విధానం ఎలా ఉందంటే బహు గొప్పగా కనబడుతుంది. హల్లెలూయా. అందుకే అబ్రహామును దేవుడు ఐగుప్తులు ఎలా దీవించాడంటే చూడండి, ఫస్ట్ వర్షం మనకు కనబడుతుంది. అబ్రహాము తను కలిగినటువంటి సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబట్టుకుని ఐగుప్తు నుండి నెబోకు ఏం చేస్తాడంటే వెళ్ళినట్లు చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో అబ్రహాము ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వలస వెళ్తున్నాడు, తన భార్యను తీసుకున్నాడు, తనకున్న మందం తీసుకున్నాడు, తనకున్నటువంటి పనివాన్ని తీసుకున్నాడు, తనకున్న ప్రతివాన్ని తీసుకుని ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంటే నెగోబుకి ఏం చేస్తాడంటే వెళ్తున్నట్టు చూడగలుగుతున్నాం. ఇక దేశానికి వచ్చిన తర్వాత అబ్రహాం ఎలా ఉన్నాడంటే వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడైనట్లుగా మనం చేస్తున్నట్టే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో నెహోబు ఏంటది దేశం నెగేబుకు వచ్చిన తర్వాత ఇక్కడ అబ్రహాం దీవించిన వాడి విధానం మనం చూసుకున్నట్లయితే చాలా గొప్పగా కనబడుతుంది. హల్లెలూయా. సో పశువులతో దీవించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడికి ఎలా ఉన్నాడంటే ఆయన కనబడుతున్నాడు. హల్లెలూయా. ఒక మామూలు వ్యక్తిగా కనబడలేదు, ఆయన ఒక మామూలు సదాసిద్ధ వ్యక్తిగా ఆయన కనబడతలేదు, లేకపోతే ఒక ఆర్డినరీ పర్సన్ ఆయన కనబడతలేదు. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే బహు ధనవంతుడిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేస్తున్నాడు చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. సో ఒక దేవుని మాటకు విధేయత కలిగినటువంటి బిడ్డలు ఎలా ఉంటారంటే అబ్రహాం లాగే ఉంటారు. నేను చెప్తున్నా. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయతగా వారు అనుసరిస్తున్నారో వా కుటుంబాలు ఎలా ఉంటాయంటే దీవించబడినటువంటి కుటుంబాలుగా కనబడుతున్నాయి. హల్లెలూయా. సో దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత నేను వెళ్ళాలా, నేను చెయ్యాలా, లేకపోతే నేను ఇలాగెలాగా అలా పిలిచినటువంటి స్థలానికి మనం వెళ్ళాడు. ఏ చోటకు వెళ్ళవలసిన ఆ చోటకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు దేశంలో నెగేబులో అబ్రహాం దీవించిన విధానం చూసినట్లయితే బహు గొప్పగా కనబడుతుంది. హల్లెలూయా. 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 నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఆశీర్వదించబడిన వారి వెంట నువ్వు విశ్వాసంలో ప్రయాణం చేసినట్లయితే, నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఏమవుతావు అంటే దీవించబడుతూ ఉంటావు. హల్లెలూయా. అందుకే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే అతను దీవించబడడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఒకటే కట్టుకోడు, ఏంటంటే బలిపీఠం కట్టుకోడు. హల్లెలూయా. 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 ఈ ప్రార్థన బలిపీఠము, ఈ ప్రార్థన ధూపము లేదా ఈ ప్రార్థన ఈ బలిపీఠం ద్వారా ఆయన ఆశీర్వదించబడినటువంటి వాడికి మనం ఏం చేస్తామంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో అబ్రహాం దీవించబడంటే మాట వినడమే కాదు, కానీ ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన ఏం చేస్తాడంటే బలిపీఠం ఆయన ఏం చేస్తాడంటే కడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఎంతో మంది నీ గృహంలో బలిపీఠం కడుతున్నా ఒకసారి ఆలోచించు. ఈ రోజు ఎంతో మంది నీ కుటుంబంలో ప్రార్థన బలిపీఠం కడుతున్నా ఒకసారి ఆలోచించు. ఈ రోజు కేవలం అయ్యగారు చెప్తుంటారు ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటాడు, కానీ ఏ ఒక్కరు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. హల్లెలూయా. సో సంఘం వారికి మనం పర్మిట్ అయిపోతున్నాం. సంఘం వరకు మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ వరకు మనం వింటున్నాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకున్న అనాలోచనలు, మనకున్నటువంటి ఆహివికమైనటువంటి దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు అంటే అయ్యగారు చెప్పినటువంటి దాన్ని నువ్వు ఏం చేస్తుంటే మర్చిపోతున్నావు. హల్లెలూయా. 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 నువ్వు దీవించబడాలంటే నీ సేవకుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నువ్వు అవలంబించినట్లయితే నువ్వు స్పష్టంగా ఏమవుతావంటే దీవించబడుతూ ఉంటావు. హల్లెలూయా. సో ఇక్కడ అబ్రహాం దీవించబడడానికి, లేదా ఒక ఉన్నతమైన స్థలాలకు రావడానికి, లేదా ఒక గొప్పవాడు ఉండడానికి, లేదా ఒక ప్రయోజకుడు ఉండడానికి, లేదా తన బట్టి అనేక మంది సంతాన ఉత్పత్తి కలగడానికి కేవలం ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళిన ప్రతి చోట, వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఆయన మోకరించి బలిపీఠం ఆయన ఏం చేసేవాడు కట్టేవాడు. హల్లెలూయా. మనం చాలా ఎండింగ్ డేస్ లో మనం కనబడుతున్నాం. అంచకాల దినాలు మనం ఉంటున్నాం.
అపాయకరమైనటువంటి దినాలు మనం ఉంటున్నాం, లేదా శోధించబడుతున్నటువంటి టైంలో మనం ఉంటున్నాం, లేదా అయాలకమైనటువంటి టైంలో మనం ఉంటున్నాం. కాబట్టి నీ కుటుంబానికి లేదా నువ్వు దీవించుకోవడానికి ఒక బలిపీఠం నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలిపీఠం నిన్ను పడగొట్టదు. ఈ బలిపీఠమే ఎటువంటి సాతాను శక్తి నుంచి కావచ్చు, లేకపోతే అపవాది క్రియ నుంచి కావచ్చు, ఈ బలిపీఠం ఉన్నంత కాలం నువ్వు ఎలాగొంటావు అంటే రగిలిపోతూనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్పవాడిగా ఉంటావు, నువ్వు అందరికంటే హెచ్చువాడిగా ఉంటావు, అందరికంటే బలమైన వాడు ఉంటావు, అందరికంటే అంటే ఒక అత్యున్నతమైన స్థాయిలో నువ్వు ఏం చేస్తావు అంటే అయితే దీవించబడుతుంటావు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాం దీవించబడడానికి ప్రధాన కారణం మనం చూసుకున్నట్లయితే దేవుని మాట విన్నాడు, రెండో దాన్ని ఏం చేస్తాడంటే బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు వారు కూడా ఏమవుతారంట, దీవించబడుతుంటారు. హల్లెలూయా. సో ఇక్కడ ఒక అబ్రహాం దీవించబడలేదు కానీ, అబ్రహాం యొక్క దాసులు దీవించబడలేదు మాత్రమే కాదు కానీ, కూడా వచ్చినటువంటి లోతు కూడా ఏమైందంటే దీవించబడ్డాడు. హల్లెలూయా. తనకు ఉన్నటువంటి మంద పెరిగిపోయాయి, తనకు ఉన్నటువంటి పనివారు పెరిగిపోయారు, తనకున్నట్టు ప్రతి వారు కూడా అబ్రహాం జీవితంలో ఏ రీతిగా ఆయన బహుధనవంతుడు అయ్యాడో ఇక్కడ లోతు కూడా ఏమవుతుందంటే అదే గొప్పవాడుగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒకరిని బట్టి ఒకరు ఏమవుతారంటే దీవించబడుతున్నారు. హల్లెలూయా. సో ఒక అబ్రహామును బట్టి ఇక్కడ లోతు ఏమైందంటే దీవించబడినట్లుగా మనం ఏం చేస్తున్నాం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. నీ సేవకుడు బట్టి నువ్వు దీవించబడుతున్నావు చెప్తున్నాను, నీ సేవకుడు బట్టి నువ్వు దీవించబడుతున్నావు చెప్తున్నాను. వారు చేస్తున్న ప్రాంతంలో, వారు చేస్తున్న యాచనలో, వారు చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నవన్నీ బట్టి నువ్వేమవుతావు అంటే దీవించబడుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అటువంటి వారితో మాత్రమే నువ్వు సహవాసం చేయని చెప్తున్నాను. వారితో మాత్రమే ఉన్నట్లయితే నువ్వేమవుతావు అంటే దీవించబడతావు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహామును బట్టి ఇక్కడ లోతు ఏమవుతాడంటే దీవించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబం ఏమవ్వాలంటే దీవించబడాలి, నిన్ను బట్టి నీ భర్త ఏమవ్వాలంటే దీవించబడాలి, నిన్ను బట్టి నీ గ్రామం ఏమవ్వాలంటే దీవించబడాలి, నిన్ను బట్టి నీ యొక్క ఇరుగు పొరుగు వారు లేదా నీకున్నటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు వారందరూ కూడా ఏమవ్వాలంటే దీవించబడాలి. ఎవరు బట్టి ఎవరు బట్టి అనారోగ్యం మనం. హల్లెలూయా. ఎవరు బట్టి అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఒకరిని బట్టి ఒకరు మనం ఏం చేయాలంటే దీవించబడాలి. ఇక్కడ అబ్రహామును బట్టి అక్కడ లోతు ఏమంటే దీవించబడినట్లు మనం ఏం చేస్తున్నామంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో రెండోది మనం చూసుకున్నట్లయితే యాకోబుని బట్టి లాభాన్ని ఏమవుతుందంటే దీవించబడుతున్నాం. చూడండి 30 ఆదికాండం. నేను రాకమునుపు ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. ఇక్కడ నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహు అభివృద్ధి పొందును. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యము చేసుకున్నాను. హల్లెలూయా. సో మీకు అందరికి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తులు యాకోబు అండ్ లాబాను. హల్లెలూయా. ఎంతో మంది ప్రసంగాలు ఉన్నారు, ఎంతో మంది బోధకుల చేత వింటూనే ఉన్నారు. అంటే ఇది మంచి అధ్యాయము నుంచి వచ్చిన కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను పాదము పెట్టిన చోటలా యెహోవాని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. సో యాకోబు ఇంటి నుంచి వెళ్ళిన విధానం మీకు అందరూ తెలుసు. వెళ్ళిన తర్వాత లాబాను యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పొడుపుడి మందలోనే పొడుపుడి అన్నట్టు లాభాన్ని యొక్క మందులు ఎలా ఉన్నాయి అంటే అదరాబదరా ఉన్నట్టు కనబడేవి. కానీ యాకోబు అడుగు పెట్టిన తర్వాత రమారామి యాకోబు లాభాన్ దగ్గర ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు ఏం చేసినట్టే అక్కడ నివాసం చేసినట్టు మనం ఏం చేస్తుంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. సో లాభాన్ పిల్ల లాభానికి ఉన్నటువంటి కూతురు బట్టి ఒక 7 సంవత్సరాలు, మరొక కూతురు బట్టి 7 సంవత్సరాలు, 14, ఇంకొక 6 సంవత్సరాలు ఏం చేస్తారంటే ఎలాంటి సేవ చేశారంటే మామూలు సేవ చేయలేదు ఇంకా. హల్లెలూయా.
హల్లెలూయా. మామగారి యొక్క పరిచర్య లేదా మామగారి యొక్క మందలను రుద్దు చేయడంలో లాభ యాకోబు చాలా ఉన్నతమైనటువంటి పనివాడిగా మనకి ఏమవుతుందంటే కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకన్నాడు, నేను పాదం పెట్టిన చోటల్లో యెహోవాని నేను చేశానంటే దీవించాడు. హల్లెలూయా. సో 20 సంవత్సరాల అయిపోయిన తర్వాత అది యాకోబు చెప్తున్నట్టు మాట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 20 సంవత్సరాలు గొడ్డి సైకిల్ చేయించుకున్నాడు. ఇక 20 సంవత్సరాలు ఎలాంటి సైకిల్ అంటే మామూలు సైకిల్ కాదు, ఇంకా ఏది చెప్తే అది చేసాడు. కానీ అది యాకోబును బట్టి లాభాన్ని ఏమైందంటే దీవించబడినట్లు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో తక్కువ మందిలో ఉన్నప్పుడు లేదా పొడిపొడి మేకలు లేదా పొడిపొడి గొర్రెలకు లేదా పొడిపొడి మచ్చలు కలిగి ఉన్నప్పటికీ యాకోబు చేయబడిన తర్వాత లేదా యాకోబు ఆ స్థలం అడుగు పెట్టిన తర్వాత లేదా యాకోబు ఆ స్థలం వెళ్ళిన తర్వాత లాభాన్ యొక్క ప్రతి పరిస్థితి ఏమైపోయిందంటే మారిపోయింది. హల్లెలూయా. నీ దాసుడిని ఆ గ్రామంలో అడుగు పెట్టిన తర్వాత పరిస్థితి మారిపోతుందని చెప్తున్నాను. హల్లెలూయా. నీ దాసుడు నీ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అప్పుడు వరకు భయంకరంగా ఉన్నటువంటి నీ కుటుంబం కావచ్చు, లేదా శ్రమంతో నిండుకున్నటువంటి నీ కుటుంబం కావచ్చు, లేదా అప్పుల బాధ ఉన్నటువంటి నీ కుటుంబం కావచ్చు, లేదా ఆయా శ్రమంతో నిండుకున్న నీ కుటుంబం కావచ్చు. ఈ రోజు దేవుడు చెప్తున్నమాట, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడతావు. నీ దాసుడు అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అధైర్యపడకని చెప్తున్నా, నువ్వు భయపడకని చెప్తున్నా, నీ వెనక గొప్ప దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ సేవకుడు ఇంటికి వచ్చినట్టే దేవుడు ఇంటికి వచ్చినట్టే, నీ సేవకుడు ఇంటికి వచ్చినట్టే ఇంకా ఆయన దూతలు నీ ఇంట్లో ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చాలా నెగిటివ్గా తీసుకుంటారు కొంతమంది విశ్వాసులు. వారం అయితే చాలు అయ్యగారు వచ్చేస్తున్నాడు అంటారు. హల్లెలూయా. దాని ప్రతిఫలం నీకు తెలియదు నేను చెప్తున్నాను. హల్లెలూయా. నీ సేవకుడు నీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు, నీ సేవకుడు నీ కొరకు ఎంత దూర ఆలోచన కలిగి నీ గృహానికి వచ్చి ఆయనకున్న టైం అంతా పక్కన పెట్టి నీ కుటుంబానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే నేను దినాన్ని ఎలాగా అన్నంటే దండుకోవడానికి వచ్చినట్టు చెప్తున్నారు చాలా మంది. ఎంత దరిద్రం అంటే అలా ఉన్నారు విశ్వాసం. హల్లెలూయా. ఈ మాట బయట అన్ని అంటే మరలా క్రైస్తవులు దేవుని నమ్మని పేటలో ఎంత భయపడాలని జాగ్రత్త చెప్తున్నాను, స్థాపించబడతారని చెప్తున్నాను. హల్లెలూయా. ఇటువంటి దురాత్మతో మాట మా పలక ఎప్పుడో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట ఎప్పుడు కూడా ఆశీర్వదించబడిన మాట ఉన్నాను నువ్వు చెప్తున్నాను. ప్రతినంతగాను ఆడ కొట్టినా తిట్టినా ఏ చేసినా అమ్మను తీర్చిపడతావు. ఇదే మాత్ర గుర్తుపెట్టుకో, ఇదే మాత్ర గుర్తుపెట్టుకోని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అడుగు పెట్టిన ప్రతి చోట లాభాన్ని ఏమైపోయిందంటే దీవించబడిపోయింది. హల్లెలూయా. 2 మందలు ఉంటాయి, 4 మందలు అయినాయి. 4 మందలు అంటే 8 మందలు అయినాయి. 8 మందలు అంటే ఇప్పుడు ఏదంటే వందలోకి వచ్చేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా దేవుడిని గృహంలో అడుగు పెడితే చాలు. అదే కోరుకొని నేను అంటున్నా, అయ్యో నా సేవకు నా ఇంట్లోకి వస్తే బాగున్నాను, నా సేవకు నా ఇంటికి వస్తే బాగున్నాను, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తే బాగున్నాను అనే ధోరణిలో మాత్రమే ఉండండి. హల్లెలూయా. నెగిటివ్ ధోరణిలో ఎప్పుడు కూడా రాకండి. హల్లెలూయా. సేవకుడు నీ కొరకు ఉన్నాడు, తన సమయం అంతా పక్కన పెడుతున్నాడు, తన కాలం వెంట పక్కన పెడుతున్నాడు. నా సంఘ బిడ్డలు దీవించబడాలి, నా సంఘ బిడ్డలు ఆశీర్వదించబడాలి, వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలి, వారు గొప్పవారు ఉండాలి, అత్యున్నతమైనటువంటి స్థలాలు ఉండాలి, ఉన్నతమైన స్థలాలు వారు జీవించడానికి తప్పనే సేవకుడు ఎప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దీవించబడుతూ ఉండాలన్నది అవసరం. అది మేము పోయిన పర్లేదు, మేము పోయిన పర్లా, నువ్వు దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ యాకోబుని బట్టి లాభాన్ని దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ సేవకుని బట్టి నేను ఆశీర్వదిస్తాను, గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. నీ దయసాన్ని బట్టి నేను ఆశీర్వదిస్తాను, గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. నీ యొక్క సహోదరుని బట్టి దేవుడు నేను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను, గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు అనాలోచనతో ఉండదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఎప్పుడు కూడా అయారకమైన మనస్తత్వం ఉండదు. కానీ నా దేవుడిని ఆశీర్వదిస్తాడు,
నా దేవుడు నన్ను గొప్పవాడిగా చేస్తాడు, నా దేవుడు ఉన్నతమైన స్థలంలో పెడతాడు, నా దేవుడు ఇంకా అందరికన్నా గొప్పవాడిగా నన్ను చేస్తాడు అన్న ఆలోచన ఉన్నట్లయితే దేవుడు సమస్తము చేయడానికి అర్హుడైన. హల్లెలూయా, హల్లెలూయా. సో లాస్ట్ అండ్ ఫైనల్ మూడు మనం చూసుకున్నట్లయితే అవి యేసేపుని బట్టి ఫరో ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించాడు. మనకు అందరికీ తెలిసిందే 39:5. ఓకే, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూసినట్లయితే అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఏం చేశాడంటే ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకప్పుడు తృణీకరించుకున్నటువంటి వాడు యోసేపు, ఒకప్పుడు అన్నం చేత గంటి వేయబడినటువంటి వాడు, ఒకప్పుడు అన్నం చేత అక్కడ లోయలోకి నెట్ట వేయబడినటువంటి వ్యక్తి ఎవరంటే యేసేపు. హల్లెలూయా. అటువంటి యేసేపు అక గోధులోకి లేదా ఒక గొయ్యిలోకి అక్కడ నెట్టపోయినటువంటి యేసేపు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఫరో ఇంట్లో తలమానికంగా కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన అడుగు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిదీ మారిపోతున్నాయి. హల్లెలూయా. ఎందుకంటున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే అతడు తన ఇంటి మీద తన కలిగినంతటి మీద అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తం ఐగుప్తుని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు తెలిసినటువంటి వాడు కాదు, ఏదో ఒక బానిసగా కొనబడినటువంటి వ్యక్తి. కానీ బానిసగా అయినటువంటి ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేస్తున్న గృహంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటాడు కదా యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్య మీద ఉంటున్నాడు. హల్లెలూయా. సో ఈ ఆశీర్వాదం కేవలం గృహానికి పర్మిట్ అవ్వలేదు, ఇక్కడ కేవలం స్థలానికి మాత్రమే పర్మిట్ అవ్వలేదు. ఇక్కడ చూసినట్లయితే ఆ ఆశీర్వాదం ఎలా పారిపోందంట చదువు ఇక్కడ ఇంట్లోనేమి పొలంలోనేమి అతను కలిగినటువంటి సమస్తం మీద ఏమైపోయిందంటే అయిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు అడుగు పెడతాలో ఉంటది ప్రభావం అని చెప్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధులు అడుగు పెట్టిన తర్వాత నీ గృహ పరిస్థితులు మారిపోతాయి. సేవకుడు అడుగు పెట్టిన తర్వాత నీకున్నటువంటి ప్రతి సంకటములు ప్రతి విచారకరమైనటువంటి ప్రతి మనోవేదనతో దేవుడు ఏం చేస్తాడంటే చేస్తుంటాడు. హల్లెలూయా. ఫరో అయిన తర్వాత ఇంటికి ఏమైపోడంటే మనం ఏం చేస్తామంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఏమంటున్నాడు పొలంలోనేమి ఇంట్లోనేమి అతను కలిగినటువంటి దాని మీద అంతా ఏమైపోడంటే సమస్య మీద ఉండినట్టు మనం ఏం చేస్తుంటే చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని ఒక్కసారి ఆశీర్వదించాడంటే ఇంకా శనిగారు కూడా ఏం చేయలేడు. అర్థమైందమ్మా? అర్థమైందా? దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడంటే శనివాడు కూడా ఏం చేయలేడు. ఇంకా అంతే, ఇంకా నీ వెంట ఇంకా అలాగే వస్తుంటాయి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దేవుడు దీవిస్తుంటాడు, పిల్లల ద్వారా లేకపోతే చుట్టాల ద్వారా లేకపోతే సేవకుల ద్వారా లేకపోతే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏదో రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని బట్టాక 44 ఏమైపోతుందంటే దీవించబడింది. నేటి దినాన్ని సేవకుడు బట్టి నీ గృహం ఏమవుతుందంటే దీవించబడుతుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కుటుంబాశ్రద పండుగ వచ్చినటువంటి మీకు ఈ కుటుంబాశ్రద పండుగ వచ్చినటువంటి ప్రతి సేవకుడికి ప్రతి ఉన్నటువంటి విశ్వాసులందరికీ చెప్తున్న మాట ఏంటంటే నీవు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండోది మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారని ఆలోచన చేస్తున్నట్లయితే ఒకే అధ్యాయం మనకు కనబడుతుంది. మనం చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకున్నటువంటి అధ్యాయం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బైహార్ట్యం చేస్తారు,
అక్కడ చాలా మంది ఇక అధ్యాయం చూసినట్లయితే ఇది దీవుల గురించి చెప్పుకుంటా పోతున్నటువంటి అధ్యాయం. చూడండి దాంట్లో రండి ఒకసారి ఫస్ట్ నుంచి మూడు వచనాలు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినలేడు. నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే అలా ఈ దేవుని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఏం చేస్తానంటే హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు ఎలాంటి ఆశీర్వాదం దేవుడు కలిగేస్తున్నాడని ఆలోచన చేసినట్లయితే ఆయన మాటను విన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మాటను వింటున్నప్పుడు, నువ్వు దేవుని మాట చాలా శ్రద్ధగా కైకొంటున్నప్పుడు, దేని ఒక మాటను చాలా విధేయతతో నుంచి కైకొన్నప్పుడు, లేదా దేని ఒక మాటను ఒక బంధాలను తీసుకున్నప్పుడు నువ్వేమవుతున్నావు అంటే దీవించబడుతున్నావు. హల్లెలూయా. అందుకంటే నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించినట్లయితే ఆయన అంటున్నాడు నీ దేవుని యెహోవా అక భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఏం చేస్తానంటే చేస్తున్నాడు. హల్లెలూయా. అక భూమి మీద ఎన్ని తరగతులు ఉన్నాయి, చెప్పుకోలేనటువంటి తరగతులు ఉన్నాయి. ఎంతో కోట్లాను కోట్ల ప్రజలు ఉన్నారు, ఎంతో మంది జనం ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. అక్కడ సమస్త జనము కంటే నేను ఏం చేస్తానంటే ఆయన హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. కోట్ల జనం ఉన్నప్పటికీ, అక్కడ వేల మంది జనం ఉన్నప్పటికీ, అక్కడ లక్షల జనం ఉందన్నప్పటికీ దేవుడు నేనేం చేస్తానంటే దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దీవిస్తున్నాడు ఆయన మాట. హల్లెలూయా. ఆయన మాట విన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. నీ సేవకుడి మాటలు వింటే చాలు, నువ్వు అలాగా పైకి ఏం చేస్తావంటే ఎదుగుతుంటావు. హల్లెలూయా. ఆ ఫలం అనేది కనపడుతుంది, ఆ వృద్ధి అనేది నీకు కనపడుతుంది. నీ సేవకుడి మాటలు పట్టుకున్నప్పుడు, నీ సేవకుడి మాటలు వింటున్నప్పుడు, ఆయనకు లోపడుతున్నప్పుడు, ఆయనకు విధేయతగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే అలాగా ఏమవుతుందంటే ఉన్నత శిఖరాన్ని నువ్వు ఏం చేస్తావంటే తాగుతుంటావు. హల్లెలూయా. సో దేవుడు మరొకటి చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆజ్ఞలు ఎందుకు? నువ్వు క్రమంగా జీవించడానికి ఈ ఆజ్ఞలు, నువ్వు సరైనటువంటి భక్తి జీవితం కలిగి ఉండడానికి, నువ్వు సరైనటువంటి మార్గంలో నడవడానికి, అక పాపానికి బందీ కాకుండా, అక చెడు సహవాసం వెళ్ళకుండా, లేదా అక పక్కదారులు మలకుండా ఉండడానికి అక దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞలు ఏం చేస్తాడంటే నీకు ఎవడ పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నీవు ఆయన పెట్టిన ఆజ్ఞ కావచ్చు, ఆయన తెలియజేస్తున్నటువంటి అక్కడ కమాండ్మెంట్స్ నువ్వు అక్కడ ఆయా గైకోనే అక్కడ నడుచుకున్నట్లయితే నువ్వేమవుతున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, పొలంలోకి వెళ్ళినా, లేకపోతే అక్కడ చేలోకి వెళ్ళినా, లైన్లోకి వెళ్ళినా, వ్యాపారంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వేమవుతున్నావు అంటే దీవించబడుతున్నావు. హల్లెలూయా. నీవు నీ దేవుని యెహోవా మాట అక్కడ విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ఏమవుతుందంటే ప్రాప్తించినప్పుడు. హల్లెలూయా. సో ఆయనకు మాట వింటున్నప్పుడు, ఆయనకు ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు ఇక 28వ అధ్యాయం ఉన్నటువంటి దీవులన్నీ కూడా దేవునికి ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రాప్తిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి దేవుని కావాలా నువ్వు దేవుని యొక్క మాట లోపడించారు. హల్లెలూయా. ఈ దీవులన్నీ కావాలంటే, ఈ దీవులన్నీ నీ కుటుంబానికి రావాలంటే, ఈ దీవులన్నీ నువ్వు పొందుకోవాలంటే ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఆజ్ఞ నువ్వు ఏం చేయాలంటే నడుచుకోవాలి. హల్లెలూయా. సో మరొకటి చూసినట్లయితే ఆయన యొక్క మార్గంలో నడిస్తే చాలు. హల్లెలూయా. సో దేవుని యొక్క మార్గం ఎప్పుడు కూడా విశాలంగా ఉండదు. హల్లెలూయా. దేవుడి మార్గం విశాలంగా ఉంటుందా? ఇరుగ్గా ఉంటుంది. హల్లెలూయా. అది ఇరుకు దూరంలో ప్రవేశించిన ప్రతి వాడు కూడా ఏమవుతాడంటే దీవించబడుతూ ఉంటాడు. హల్లెలూయా. విశాల మార్గంలోకి వెళ్ళిన అందరూ ఏం చేస్తారంటే అప్పటికప్పటికి అలాగో సంతోషంగా పొందుతున్నారు ఆ లోపం చూసి. అక్కడ విశాల మార్గంకి వెళ్ళినటువంటి అది చూసి ఇది చూసి అక్కడ టెంపరీ దాన్ని మాత్రమే అక్కడ భోగాలు కనపడతాయి. కానీ అక్కడ ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, అక్కడ ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క కృప మెండుగా నీ మీద ఏమవుతుందంటే కనబడుతుంటుంది. హల్లెలూయా. సో 28వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆయన మాటలు విన్నప్పుడు నువ్వేమవుతుందంటే దీవించబడుతున్నావు. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నప్పుడు నువ్వేమవుతుంటే దీవించబడుతున్నావు. ఆయన యొక్క మార్గంలో వస్తే చాలు నువ్వేమవుతుందంటే దీవించబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని యొక్క దాసుని యొక్క మాటలు నువ్వు ఇచ్చినంటే అక్కడ వినండి,
దేవుని యొక్క ఆంక్షలను పాటించండి. దేవుని యొక్క మార్గాలను వేయించాలంటే మార్గంలోకి నువ్వు ప్రవేశించడానికి నువ్వు వేయించాలంటే ప్రయత్నించండి. హల్లెలూయా. కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబం ఏమవుతుంటే దీవించబడుతుంది. నిన్ను బట్టి నీ యొక్క పొరుగు వారు ఏం చేస్తారంటే ఆశ్రయించబడుతున్నారు. నిన్ను బట్టి నీ క్షామం, నీ యొక్క సుపరిస్థితులు, నీ దేశం ఏమవుతుంటే దీవించబడుతుంది. దేవుడు ఇచ్చిన మాట దేవుడు ఇచ్చిన కాక.